దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం జెండాని ఎగరవేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి ఎన్నో పండుగలు చేసుకుంటాం. దేశ సమైక్యత కోసం చేసుకునేటువంటి పండుగలలో మన రిపబ్లిక్ డే ఒకటి, స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు. ఎంతోమంది మన జాతీయ నాయకులు తమ ఐడియాలజీ ప్రకారం ఎంతోమంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, వాళ్ళ పాలనకు వ్యతిరేకంగా, వాళ్ళ విధి విధానాలు మనకు నచ్చకపోవడం వల్ల మన యొక్క స్వాతంత్ర్యం, మన భారతదేశ స్వాతంత్ర్యం యొక్క కాంక్షను మనం నెరవేర్చుకోవడానికి మన జాతీయ నాయకులు చేసిన కృషి ఫలితంగా ఈ రోజున మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఇది అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడి మన వాళ్ళు సాధించి మన చేతిలో పెట్టినటువంటి ఈ మన భారతదేశాన్ని మనం సురక్షితంగా చాలా అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరిని కూడా ఆకాంక్షిస్తున్నా. మా పోలీస్ వ్యవస్థకు వచ్చేసి ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఈ హక్కులను, అదేవిధంగా పౌరులకు వచ్చినటువంటి హక్కులను మా పోలీసు వ్యవస్థ వారి యొక్క ప్రాణ, ధన, మాన రక్షణ కోసం ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి మా ఆఫీసర్లు, అదేవిధంగా మా యొక్క సిబ్బంది అందరూ కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాలను తూచా తప్పకుండా పౌరులకు వాళ్ళ స్వేచ్ఛకు ఏ విధంగా ఆటంకం కలగకుండా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళు నెరవేర్చుకునే విధంగా ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా మా పోలీసు ఫిర్యాదుదారులు వాళ్ళు ఫోన్ ద్వారా కానీ, అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు అందించిన తర్వాత ఎమ్మటే రెస్పాండ్ కావడం, అదేవిధంగా వచ్చినటువంటి ఫిర్యాదులపైన సరైన దర్యాప్తు కొనసాగించి బాధితులకు సరైన న్యాయం చేసే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా సిబ్బందిని, మా ఆఫీసర్లను కూడా నేను ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రతినిధులు కానీ, అదేవిధంగా మీడియా మిత్రులకు కానీ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.